మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. గోల్కొండపై జగదాంబిక అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు, బోనాలను సమర్పిస్తున్నారు. చాలు అన్నప్పుడు తెలుసుకో తిరగాల అది అయిపోయింది. గోల్కొండ బోనాలకు సంబంధించిన పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రావణి లైవ్ లో అందిస్తారు. శ్రావణి. ఎస్ లక్ష్మీ దుర్గా, అసలు బోనాల పండుగ అంటే తెలంగాణ పండుగ అని చెప్పొచ్చు. ఈ పండుగ రోజు ఈ పండుగ గురించి మొత్తం తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండుగ రోజున అందంగా ముస్తాబయ్యి అంతే అందంగా బోనాన్ని ముస్తాబు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎంతో నియమ నిష్టలతో అమ్మవారికి నైవేద్యాన్ని నిష్ఠిస్తుంటారు. సో ప్రెసెంట్ ఇక్కడ బోనాలు తయారు చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? బోనాలు ప్రతి సంవత్సరం సమర్పిస్తూ ఉంటారా? నేను శంషాబాద్ నుంచి వచ్చాను. నా పేరు పూజ. నేను ప్రతి సంవత్సరం 9 ఏళ్ళు అవుతుంది నేను రాబట్టి, ఇక్కడ బోనాలు చేయబట్టి, ఇక్కడ అమ్మవారికి అలంకరణ మంచిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి బియ్యం పోసి వడి బియ్యం పోసి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఇలాగనే చేస్తాము. ఇట్లా ఆటపాటతోని మంచిగా పోతురాజులతోని మా తమ్మితో మంచిగా ఘనంగా చేసుకొని వెళ్తాము బోనాలు అంటే. ఇక జోగినీల విషయానికి వస్తే ఈసారి ఎక్కువగా ప్రభుత్వం కూడా మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. గురువారం రోజున కూడా మనకి ఎక్కువగా జోగినీలు బోనాలు తీసుకొని రావడం అనేది ఎక్కువగా కనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగుంది. జోగినీలకు వ్యవస్థ కూడా కొంచెం మంచిగా పెంచిరు, మంచిగా ఉంది. ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారి దయ వల్ల చాలా మేము మంచిగా ఉన్నాం. ప్రతిరోజు ఉపవాసంతో ప్రతి ఆదివారం, ప్రతి తొలి ఆదివారం రోజు మేము ఖచ్చితంగా 9 ఏళ్ళను మా మమ్మీ వాళ్ళు 9 ఏళ్ళను చేస్తున్నారు. మేము ఇప్పుడు 11 సంవత్సరాలు ఇక్కడ బోనం చేయబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. అప్పుడు ఒక 3 ఏళ్ల కింద చాలా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందులు ఏం లేవు. చాలా బాగా చేస్తున్నాము. ఇక ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ జోగిన్లు వస్తారు. మీరు బోనం చేయాలనుకుంటే దాంట్లో ఏమేమి పెడుతూ ఉంటారు? అంటే మేము సామాన్యంగా అయితే పచ్చ బియ్యము తర్వాత పైన పచ్చి పులుసు లాంటిది చేసి పెడుతూ ఉంటాము. మీరు కూడా అదే చేస్తుంటారు? ఎందుకంటే అది కొండకుండల మీద అంటే 3 అంతస్తుల బోనం 5 అంతస్తుల బోనం ఎత్తుకొని నడిపిస్తూ ఉంటారు. అమ్మవారికి ఆటపాటలతో జోష్గా తీసుకెళ్తుంటారు కదా. సో అమ్మవారి నైవేద్యం ఏ విధంగా ఉంటుంది? 7 రకాల నైవేద్యం వండుతారు. 7 బోనాలు ఉంటాయి. ఒక దాంట్లో పచ్చన్నము, ఒక దాంట్లో పరమన్నము, ఒక దాంట్లో లడ్డూలు, స్వీట్, మళ్ళీ సూరపానకము, మజ్జిగ, అమ్మవారికి చింతపండు, నెయ్యి వేసి పరమాన్నం చేస్తాము. అట్లా వేసి అమ్మవారికి 7 రకాల బోనం 7 అంతస్తుల బోనం తీస్తాం మేము ప్రతిసారి. ఇక పోతరాజుల విషయానికి వస్తే మీరు ఆడుతూ ఉంటే పోతరాజుల విన్యాసాలు ఇంకా ఉంటాయి. మా అక్క వస్తుందని చెప్పేసి ఆడుతూ ఉంటారు. మా అక్క వస్తుందని చెప్పి వాళ్ళకి సంబరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మాతో పాటు ఇక్కడ 7 అక్క చెరువులకు సంబరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాతో మంచిగా ఘనంగా ఆడుతూ పాడుతూ వస్తారు మాతో పాటు. ఈసారి అయితే మంచిగా జోగిని వాళ్ళకైతే అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా సంతోషం మాకు ఇలాంటి వ్యవస్థ కల్పిస్తున్నందుకు. అమ్మవారి దయ వల్ల మాకు చాలా అమ్మవారి అనుగ్రహం ఉంది. అందుకే మేము ప్రతి ఏటా ఉపవాసంతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ బోనాలు చేసి అమ్మవారికి ఎక్కించి పాడి పంటలు పైర్లు రైతులు ప్రతి ఒక్క యావత్ తెలంగాణ అంతా నిండుగా బోనాలు చేసి అమ్మవారికి ఎక్కించి ప్రజలందరినీ చల్లగా ఉంచమ్మని మొక్కుకుంటాం మేము ప్రతిసారి. మేము మా కోసం కాదు జోగినము, లోకం కోసం ప్రజల కోసం మేము అమ్మవారికి బోనం చేసి లోకాన్ని అంతా కాపాడనమ్మని మొక్కుకుంటాం ప్రతి సంవత్సరం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ జోగినులు అందరూ కూడా అమ్మవారి కోసం ప్రత్యేకంగా పూజలు ఏర్పాటు చేస్తుంటారు. ఆ పూజలో బోనాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్తుంటారు. నియమ నిష్టలతో ఫాలో అవుతుంటారు. ఎందుకంటే వర్షాలు సకాలంలో పడాలని చెప్పేసి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. ఇక నార్మల్ వాళ్ళందరు భక్తులు కూడా గోల్కొండలో పోటెత్తారు లైన్లో. అంటే ఉదయం నుండి చూసుకున్నట్లయితే మనకి అమ్మవారి కోసం దర్శనాని కోసం మొక్కుబడులు అప్పచెప్పడానికైతే క్యూ లైన్లలో ఫుల్ రద్దీగా కనిపిస్తోంది. సో మనం చూస్తున్నట్లయితే
అయితే అటువైపు చూసుకుంటే గోల్కొండలో మొత్తం కూడా హడావిడి అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ ప్రజలందరూ కూడా దూరం దూరం ప్రాంతాల నుండి భాగ్యనగరం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి మొక్కుబడులను అయితే అప్పచెప్పేస్తూ ఉంటారు. సో నార్మల్గా అయితే కుంకుమ రంగుతో లేదా పసుపు బొట్లతో ఎక్కువగా బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ నార్మల్గా శివశక్తులే కాకుండా జోగిలే కాకుండా మనకి నార్మల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? హైత్ నగర్ నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? 3 years నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తోంది ఈసారి ఏర్పాట్లు అమ్మవారికి బోనాన్ని సమర్పించడం? చాలా బాగున్నాయి. ఇక్కడికి అమ్మవారి కాడికి వస్తే మనకు అనుకున్న పనులు అవుతాయి. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు అమ్మవారికి బోనం తీస్తూ ఉంటే. అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బోనం అంటారు కదా, ఈ అమ్మవారికి ఏ విధంగా బోనాన్ని సమర్పిస్తుంటారు? పెరుగన్నము మనము మామూలుగా పాయసం అట్లా వండుకుంటాము. ఎవరిష్టం ఎవరి స్టైల్లో వాళ్ళు బోనం తయారు చేసుకుంటాం. మీరు ఎన్ని అంతస్తుల బోనాన్ని ఎత్తుకుంటున్నారు? 2 అంతస్తుల బోనం ప్రతి ఇయర్. ఈ కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఈ ఇయర్ బోనం ఎత్తుకుంటున్నాం అమ్మవారికి. సో అమ్మవారి మహిమల గురించి చెప్పండి అమ్మ. మీకు ఎలా అమ్మవారు అటాచ్డ్గా ఉంటారు? మీరు ఎలా నమ్ముకున్నారు అమ్మవారిని? అమ్మవారిని చాలా బాగా నమ్ముకుంటాం. నాకు అమ్మవారు రాబట్టి 10 years అవుతుంది. ఏ పనులు అయినా నాకు అనుకూలంగా జరుగుతాయి కాబట్టి అమ్మవారికి బోనం తీయాలని నా ఇష్టపూర్తిగా బోనం తీయడానికి వచ్చిన అమ్మవారు. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ హడావిడి అయితే నార్మల్గా లేదు, రచ్చరచ్చగా ఉంది. హైదరాబాద్ భాగ్యనగరం వాళ్ళందరూ కూడా ఇక్కడే కనిపిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ శ్రావణి, థ్యాంక్ యూ.